వివేకానందుల వారి సూక్తి చెప్పుకుందామండి. మొదట మీరు పవిత్రులు కండి, ప్రపంచమంతా పవిత్రంగా కనపడి తీరుతుంది. అంతే కదండి. ముందు మనం పవిత్రంగా ఉంటే లోకమంతా కూడా పవిత్రంగా ఉంటుంది. ముందు మనం నుంచే స్టార్ట్ అవ్వాలి కదా. మంచిగా చెప్పారు కదా, క్లుప్తంగా వివరించారు కదా, స్పష్టంగా తెలియజేశారు కదా వివేకానందుల వారు. ప్రతి వ్యక్తి నుంచి, ప్రతి సమాజం నుంచి కూడా అయితే సమాజము, తర్వాత రాష్ట్రము, తర్వాత దేశం అలా అభివృద్ధి చెందుతుంది కదండి. ముందు మనం నుంచి, తర్వాత మన కుటుంబం నుంచి, తర్వాత మన మన యొక్క ఉండే మనం దగ్గర ఉండే కాలనీ కానీ, లేదంటే ఒక నగర్ కానీ, లేదా తర్వాత ఒక ఊరు, తర్వాత ఆ ఊరు నుంచి జిల్లా, తాలూకా, జిల్లా, తర్వాత స్టేట్, ఈ విధంగానమాట. మొదట